'మార్కో'. యాక్టెడ్ బై ఉన్ని ముకుందన్, డైరెక్టెడ్ బై హనీఫ్ అడేని. మూవీ వచ్చేసి మలయాళం మూవీ. డిసెంబర్ 20కి మూవీ రిలీజ్ అయింది. బట్ ఇది మూవీ వచ్చేసి ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో అండ్ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగులో అవైలబుల్ గా లేదు. దీన్ని వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారంటే, కేరళ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బ్రూటల్ అండ్ కోర్ యాక్షన్ మూవీ అని వాళ్ళు ఆ విధంగా ప్రమోట్ చేశారు మూవీని. ఈ మూవీ వచ్చేసి నేను హిందీలో మూవీ చూసాను. నాకేమనిపించిందంటే, మనకు రీసెంట్ గానే హాలీవుడ్ లో ఒక మూవీ వచ్చింది. ఏంటి 'కిల్' అని ఒక మూవీ వచ్చింది. అండ్ దానికంటే ముందు 'యానిమల్' కూడా వచ్చింది. సో అందులో ఏ విధంగా అయితే యాక్షన్ ఉంటుందో మనకు తెలుసది. దాంతో కంపేర్ చేస్తే ఇందులో మాత్రం యాక్షన్ చాలా ఓవర్ డోస్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు లైట్ హార్టెడ్ పర్సన్, సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, లేకపోతే ఇట్లా వైలెన్స్ దాన్ని మీరు ఎంకరేజ్ చేయలేరు, దాన్ని చూసి తట్టుకోలేరు అనే ఒకవేళ అటువంటి పర్సన్ మీరైతే మాత్రం ఈ మూవీని మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు థియేటర్‌లోకి వెళ్లి మూవీ చూసిన తర్వాత మాత్రం ఒక రేంజ్ వైలెన్స్ ఉంటుంది మూవీలో. ఆ యొక్క బ్లడ్ ఇన్ కేస్ మీరు థియేటర్‌లో వామిటింగ్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఏంటి వీడు మరీ అంతగా చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. బట్ ఉన్నదే చెప్తున్నా నేను. స్టోరీ వచ్చేసి నార్మల్ స్టోరీనే. పెద్ద స్టోరీలో మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టి పోకండి. యాక్షన్ కోర్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు యూ కెన్ గో అండ్ వాచ్ ది 'మార్కో' మూవీ. తెలుగులో వచ్చేసి ఇప్పుడు జనవరి 1కు రిలీజ్ చేస్తున్నారు. మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే బీజీఎం. బీజిఎం వచ్చేసి మన రవి బసరూర్ ఇచ్చారు. లైక్ మన 'కేజీఎఫ్', 'సలార్' మ్యూజిక్ డైరెక్టరే దీనికి కూడా ఇచ్చారు. ఈ మూవీస్ కి ఏ విధమైన బీజిఎం కావాలో అదే విధమైన బీజిఎం రవి బసరూర్ గారు ఇచ్చారు. సో ఇక యాక్టర్ పర్ఫార్మెన్స్ కోసం వస్తే ఉన్ని ముకుందన్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఉన్ని ముకుందన్ వేరే యాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ క్లైమాక్స్ కి ముందు లైక్ అప్పుడు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో మన ఒక విలన్ వస్తాడు. ఎవరంటే మన 'జిల్' సినిమా చూసారనుకుంటా మీరు. 'జిల్' సినిమాలో ఉంటాడు. పేరు కబీర్ సింగో ఏమో ఉంటుంది అతని పేరు. వచ్చిన తర్వాత వైలెన్స్ అనేది ఇంకా చాలా ఒక రేంజ్‌కి వెళ్ళిపోతుంది. నాకైతే మూవీ నచ్చింది గుడ్. బట్ ఏంటంటే ఒకవేళ మీరు ఆ కోర్ యాక్షన్ మీరు ఒకవేళ అవాయిడ్ చేసే వాళ్ళే అయితే మాత్రం మూవీ చూడకండి. ఇక లేదు నాకు కోర్ ఇష్టం, నాకు యాక్షన్ ఇష్టం, నాకు వైలెన్స్ ఇష్టం అని అంటే మీరు మూవీ చూడొచ్చు. అండ్ అన్ని క్రాఫ్ట్స్‌లో కూడా మూవీ బానే ఉంది. ఇది నాకైతే మూవీ నచ్చింది. ఇగో మీకు కూడా చూడాలనిపిస్తే ఇప్పుడు జనవరి 1కి తెలుగులో రిలీజ్ అయిపోతుంది. యూ కెన్ గో అండ్ వాచ్. ఓకే.